అంటే డిప్యూటీ సీఎం అంటే ఒకప్పుడు బొమ్మలాగో లేకపోతే ఏదో ఒక అలంకరణప్రాయంగానో ఉండేటువంటి పదవిని కూడా ఆయన ఎంతో ఆ పదవికే అలంకరణ వచ్చే విధంగా ఆయన పనిచేశారు. ఈరోజు గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కాబట్టి జగన్ గారు మాటలు మాట్లాడే అసలు ఆయన మాట్లాడుకోవాల్సిందే తప్ప ప్రజలు ఎవరు మాట్లాడడం లేదని కూడా తెలియజేసుకోగలుగుతారు. అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాజీ మంత్రి పేరునని కామెంట్ చేస్తూ ఉన్నారు. గెలవక ముందు కారు టాపిక్కి తిరిగాడు, గెలిచిన తర్వాత హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, ప్రజలను కూడా గాలికి వదిలేసి ఆయన పనుల్లో సొంత పనుల్లో ఆయన ఉన్నాడు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు పేరుని నాని. ఏంటి మేడం ఏం చెప్తారు? ఏ రోజు కూడా అలాంటి పరిస్థితి లేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గెలిచినా ఓడినా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదే ఉన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఆయన ఛాంబర్లో కూర్చొని ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకెళ్తున్నారు తప్ప ప్రజల్లో ఉండినటువంటి సమస్యలు తెలుసుకొని క్లియర్ చేయాలి. కానీ ఈరోజు ప్రజల్లో యుద్ధం చేయడానికి కాదు కదా. అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రజల సమస్యని ఏదైతే ప్రజలు కోరుకున్నటువంటి పాలన ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకోగలుగుతారు.